అందరికీ నమస్కారం. ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గారు మాట్లాడుతూ పేద విద్యార్థుల మీద, చిన్న విద్యార్థుల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. వీళ్ళకి మధ్యాహ్నం భోజనం అవసరం లేదని, ఆ భోజనంలో కోడిగుడ్డు ఇట్లాంటిది అవసరం లేదని, అసలు ఉచిత యూనిఫార్మ్‌లు అవసరం లేదని, ఉచితంగా చదివే అవసరం లేదని, ఎవరిది వాళ్ళు చదివించుకోవాలని, ఈ రూపంలో ఇంత అమానుషంగా, ఇంత దారుణంగా, దుర్మార్గంగా దాడి చేయడం అనేది పేద విద్యార్థుల చదువుల మీద గరికపాటి నరసింహారావు గారు లాంటి వ్యక్తులకి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే, ఈరోజు ప్రభుత్వాలను అనాలే. ప్రభుత్వాలను విమర్శించాలే. లేదంటే ప్రభుత్వాలను ప్రశ్నించాలే. ఎందుకు పేద విద్యార్థులకి ఇంకా ఉచితంగా చదువు చెప్పే పరిస్థితొచ్చిందనేది. ఎందుకు పేద విద్యార్థులకి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం మీద ఆధారపడి చదువుకుంటున్నారని. చాలామంది ఇప్పటికి ఈ దేశంలో తెలుగు రాష్ట్రాలలో గూడా మధ్యాహ్నం భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు గూడా చాలా ఉన్నాయి. ఒక పూట పనికెళ్తే తప్ప తమ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు గూడా చాలా ఉన్నాయి. దాన్ని ప్రశ్నించకుండా పేద విద్యార్థులు పౌష్టికాహారం తింటుంటే, దానిని గూడా నోటి దగ్గర ముద్దలాక్కునే ఇట్లాంటి ప్రవచనకారుల వల్ల ఈ సమాజానికి మీ ప్రవచనాల వల్ల ఏం ఉపయోగం లేదు. మీ ప్రవచనాలేమన్నా ఉంటే మీకు సంబంధించినయి చెప్పుకోండి. మీ ప్రవచనాలేమన్నా ఉంటే అందులో నీతి నియమాలేమన్నా ఉంటే చెప్పండి తప్ప ఈ పద్ధతిలో పిల్లల్ని అవమానించే పద్ధతిలో, పిల్లల మీద కుళ్ళు జోకులేస్తూ, పిల్లలు తినే తిండి మీద కుళ్ళు జోకులేస్తూ, చదువుకునే చదువుల మీద కుళ్ళు జోకులేస్తూ ప్రవచనాలు చెప్పడం సరైంది గాదు. అన్నీ మీ కుటుంబానికున్నట్టు అన్ని వర్గాల ప్రజలకి, అన్ని తరగతుల ప్రజలకి ఇట్లా సాధ్యం గాదండి. కాబట్టి పేద విద్యార్థుల చదువుల మీద మీరు మీ ప్రవచనాలని ఒక రకంగా ఇట్లా క్షమాపణ జెప్పాలే. మీరే క్షమాపణ జెప్పి నాది తప్పయిందని అంగీకరించాలి. పేద విద్యార్థులు చదువుకి ఏమైనా అవకాశం ఉంటే తోడ్పాటునందించాలి తప్ప, తినే తిండి మీదనో, లేకపోతే వాళ్ళు చదువుకునే చదువుల మీదనో, కట్టే యూనిఫార్మ్ మీదనో, పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షల మీదనో ఇట్లా ఈ పద్ధతిలో ప్రవచనాల పేరుతో దాడి చేయడం సరైంది గాదు. దీన్ని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణం విద్యార్థులకి, అలాగే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావు గారు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. ఎందుకనంటే చాలా మంది విద్యార్థులు, చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు ఒక పూట భోజనం పెట్టలేని పరిస్థితుల్లో గూడా ఉన్నవాళ్ళు గూడా చదువుల్లోనైనా తమ పిల్లల్ని చదివించుకోవాలని ఎన్నో కలలుగంటా ఉన్నారు. అలాంటి చదువుల్ని, అలాంటి కలల్ని దూరం చేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇట్లాంటి కుహాన మేధావులు గాని, ఇంకా ఈ ప్రవచనకారుల పేరుతో పేద విద్యార్థుల మీద దాడి చేయడం సరైంది గాదు. వెంటనే క్షమాపణ జెప్పాలని మేము డిమాండ్ జేస్తా ఉన్నాం.